హాయ్ వెల్కమ్ టు మెనీ మోటాక్స్. ఈరోజు వీడియోలో అయితే మంచి రెసిపీ ఎమ్మీగా ఉండేది, చాలా టేస్టీగా ఉంటుంది. మన ప్రిపేర్ చేసుకునే కర్రీ మొత్తం ఎక్కువ ఎగ్సే ఉంటాయి, కానీ దీంట్లో వేసేది ఓన్లీ 3 ఎగ్సే. మన ఇంట్లో తక్కువ ఎగ్స్ ఉన్నప్పుడు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇడ్లీలా ప్రిపేర్ చేసుకొని ఎగ్స్ అనేవి మనం తయారు చేసుకుంటాము. చాలా ఈజీ, ఎలాంటి ఏమీ కూడా అవసరం లేదు, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు, ఎక్కువ ఏమైనా వస్తువులు కూడా అవసరం లేదు. నేను ఓన్లీ 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. దీంట్లో ఇప్పుడు మనము కావాల్సితే ఇంకెక్కువైనా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా లేకపోయినా పర్వాలేదు. ఈ ఎగ్స్లో మనము దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే, అవైలబుల్గా ఉంటే. దీంట్లో ఇప్పుడు కొంచెం కారము, ఉప్పు, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాము. ఇదంతా కూడా మిక్స్ అయ్యేంత వరకు అంతా మిక్స్ చేసుకోవాలి బాగా. వీడియోలో చూస్తున్నారు కదా, నేను మిక్స్ చేస్తున్నాను, బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో ఎలాంటి వాటర్ అలాంటివి కూడా ఏమి యాడ్ చేయొద్దు, ఎలాంటి పిండిలు అలాంటివి కూడా యాడ్ చేయకోకుండా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇప్పటికీ ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే ఆల్ అన్ ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టిన వీడియోస్ ఏమైనా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఆల్ అన్ ఆప్షన్ అనేది క్లిక్ చేస్తే ఆల్మోస్ట్ అంతా అయితే మిక్స్ అయిపోయింది, చూస్తున్నారు కదా వీడియోలో. సాల్ట్ కూడా కరగరాలి, లేకపోతే గెడ్డలా ఉండి టేస్ట్ అనేది ఒక చోటే ఉంటుంది. సాల్ట్ అనేది ఉప్పుగా ఉంటుంది, మనం అప్పుడు తినలేము, కాబట్టి మొత్తం మిక్స్ అయిపోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకున్న దాన్ని ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, ఇంట్లో ప్రతి ఒక్కరికి అవైలబుల్గా అయితే ఉంటుంది ఇడ్లీ పాత్ర అనేది. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనము మిక్స్ చేసుకున్న ఎగ్ రెసిపీ అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా పోసుకోవాలి, ఎక్కువ కూడా పొయ్యమాకండి, కొంచెం కొంచెం వేయండి. ఎందుకంటే మనం ఆ ప్లేట్లు అనేవి పెట్టేటప్పుడు ఆ ఎగ్ అనేది రెసిపీ అనేది కొంచెం పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది, కారిపోద్ది. కాబట్టి కొంచెం కొంచెం అయితే పోసుకోండి, మీకు వీళ్ళు బట్టి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఈ ఇడ్లీ ప్లేట్లు అనేవి మనం దాంట్లో పెడతాం కదా ఉడికించుకోవడానికి, అప్పుడు ఒక్కొక్కసారి బ్యాలెన్స్ తప్పిపోయి పక్కకి వెళ్ళిపోయినప్పుడు అవి ఈ ఎగ్ మొత్తం వేస్ట్ అయిపోద్ది, ఎగ్ రెసిపీ అంతా. కాబట్టి కొంచెం కొంచెం అయితే యాడ్ చేసుకుంటే చక్కగా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా మనం ఇడ్లీలు అయితే ఏ విధంగా ఉడికించుకుంటామో అలాగే అయితే స్టీమ్ మీద అయితే వీటిని ఉడికించుకుంటే సరిపోద్ది. చూస్తున్నారు కదా, ఈజీగా త్వరగా అయితే ఉడికిపోతాయి, చాలా త్వరగా. ఉడికిన తర్వాత అయితే ఇలా వస్తాయి. వీటిని మనము కావాలి అనుకుంటే చిన్న చిన్న పీసులు అయినా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు వీడియోలో అయితే చూపిస్తాను, లేకపోతే ఇలా అయినా ఉంచేసుకొని అలాగా కర్రీలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టము ఇంకా. కానీ తక్కువ ఎగ్స్తో అయినా కానీ మన కర్రీ మొత్తం ఎక్కువ ఎగ్సే కనబడతాయి, చక్కగా ఎగ్ పీస్లే కనబడతాయి, ఎక్కువ ఎగ్స్ తిన్నట్లు ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఉడికించుకున్న ఇవన్నీ కూడా ప్లేట్లోకి తీసుకుంటున్నాను, చూస్తున్నారు కదా, చాలా మెత్తగా స్మూత్గా అయితే ఉంటాయి. ప్లేట్లలోకి సర్వ్ చేసుకుంటున్నాను. వీటిని నేను ఇప్పుడు పీసెస్ లాగా కూడా క్యూబ్స్ లాగా మనకి ఎలాంటి షేప్ కావాలన్నా అలాగైనా కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఎలా ఉన్నాయి అలాగైనా ఉంచుకోవచ్చు. చూడండి, మందంగా కూడా ఉంటాయి, కొంచెం మరీ పలుచగా ఒక పొరలాగా అదే లేయర్ టైప్లో అయితే ఉండవు, కొంచెం మందంగా టేస్టీగా ఉంటాయి. మనం కర్రీలో వేయడం వల్ల ఏంటంటే చక్కగా కర్రీలో చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసి వేస్తాం కదా, ఆ రసం అనేది కూడా చక్కగా పీసులకి పట్టి చాలా టేస్టీగా ఉంటాయి, స్మూత్గా ఉంటుంది, చాలా స్మూత్గా అయితే ఉంటాయి. తక్కువ ఎగ్స్ ఉన్నాయి, ఎక్కువ ఎగ్ కర్రీతో తిన్నట్లయితే అనిపిస్తుంది ఫీలింగ్ అయితే మనకి. ఇంట్లో తక్కువ ఎగ్స్ ఉన్నప్పుడు కూడా చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా వీడియోలో, చాలా అంటే చాలా ఎమ్మీగా టేస్టీగా అయితే ఉంటుంది. క్యూబ్స్ లాగా చూస్తున్నారు కదా చాలా మందంగా ఉన్నాయో. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ని, ఈ ఆనియన్స్ అన్నీ బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత దీంట్లో మనం టమాటా కర్రీ ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా అయితే ప్రిపేర్ చేసుకుంటే సరిపోద్ది. దీంట్లో ఇప్పుడు నేను టమాటాలు కూడా వేద్దామని చెప్పేసి వీటిని బాగా డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను. టమాటాలన్నీ అయితే చాలా బాగా మగ్గనివ్వాలి, మెత్తబడేంత వరకు. వీడియోలో చూస్తున్నారు కదా, ఒకవేళ మీకు కావాలి అనుకుంటే అలా కాకోకుండా కొంతమంది టమాటా తిననోళ్ళు తినకూడదు అని ఉంటుంది కదా, అలాంటి వాళ్ళైనా చింతపండు చారైనా యాడ్ చేసుకోవచ్చు. ముక్కలు అయితే కొంచెం సేపు అయితే మగ్గనిద్దాము వీటిని. వీటన్నిటిని అయితే చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను, వీడియోలో మీకు చూపిస్తున్నాను కదా.
అవి ఉత్తి తిన్నా కానీ చాలా టేస్టీగా అయితే ఉంటాయి. దీంట్లో కొంచెం స్పైసీగా కారం కూడా యాడ్ చేసాం కదా, కారం ఉప్పు. ఇప్పుడు టమాటాలు అయితే ఆల్మోస్ట్ బాగా మగ్గిపోయాయి. చూడండి వీడియోలో ఎలా ఉన్నాయో, దగ్గరికి వచ్చేసాయి కదా అంతా బాగా. దీంట్లో ఉప్పు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం అయితే. కూరలో మన సరిపడంత మన ఇంట్లో ఎలా తింటారో ఆ విధంగా, కొంతమంది ఎక్కువగా తింటారు, కొంతమంది చాలా తక్కువగా తింటారు కదా కారం. ఆ విధంగా అయితే యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు కారము యాడ్ చేసుకుందాం. ఉప్పు కారం పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను నేనైతే. అయిపోయింది అంతా మిక్స్ అయ్యేంత వరకు అయితే తిప్పుకున్నాను. కొంచెం సేపు అయితే మగ్గనిస్తున్నాను. దీంట్లో మనము వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే చింతపండు రసమైనా యాడ్ చేసుకోవచ్చు. అది మీ ఆప్షనల్. మీకు కావాలనుకుంటే ఇంకా బాగా పలుచగా కావాలి, చారులా కావాలి అన్నా కానీ చారులా అయినా పెట్టుకోవచ్చు. వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకొని దాంట్లో కోడిగుడ్లు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇడ్లీలాగా, అవి వేసుకున్నా పర్లేదు, ఏం కాదు. టేస్ట్ అనేది మారదు, నార్మల్గానే ఉంటుంది, బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో అయితే రాయండి. ఈ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది. తక్కువ ఎగ్స్తో ఎక్కువ కర్రీ, మనం చేసుకునే కర్రీ ఎక్కువ ఎగ్స్ ఉన్నట్లు కనబడుద్ది. తక్కువ ఎగ్స్ ఉన్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా స్మూత్గా కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, కట్ చేసుకున్న పీసెస్లో అవి అయితే నేను క్యూబ్స్లా కట్ చేసుకున్నాను, అవి వేస్తున్నాను. కొన్ని ఇడ్లీలా ఉన్నాయి కదా, వాటిని ఇంకా నేను కట్ చేయలేదు, వాటిని అలా వేసేస్తున్నాను. దీంట్లో ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇదంతా అయితే కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు రసాన్ని అయితే మరిగించుకుంటాను. ఇప్పుడు అంతా ఆ ముక్కకి కొంచెం పట్టేంత వరకు తిప్పుతున్నాను. చూస్తున్నారు కదా వీడియోలో. కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. చూస్తున్నారు కదా, కొంచెం తక్కువ గ్రేవీ వచ్చేటట్లు. మీకు కావాలంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకున్నా పర్లేదు, ఏం ప్రాబ్లం లేదు. చూస్తున్నారు కదా ఇడ్లీ ఎలా ఉందో. దాంట్లోకి ఈ రసం అనేది వెళ్ళిపోయి చారు లాంటిది ఇప్పుడు మరిగించుకున్నది చాలా టేస్ట్గా ఉంటుంది. ఎగ్ అనేది కూడా చాలా స్మూత్గా కూడా ఉంటుంది. ఇంకా నూనె అనేది పైకి తేలేంతవరకు అయితే మరిగించుకుంటున్నాను. నూనె పైకి తేలితే ఇంకా పర్ఫెక్ట్గా మరిగిందని మనకైతే అర్థమవుద్ది. కొంతమంది ఎప్పుడు మరిగిందా ఏంటా అని చెప్పేసి వెంటనే చారు అనేది పోయంగానే, చారైనా వాటర్ అయినా, అదే చింతపండు రసమైనా వాటర్ అయినా పోయంగానే తెలియక వెంటనే అయితే దింపేస్తారు. ఆ నీళ్ళకి ఆ రసానికి ఇదంతా ఫ్లేవర్ అంటూ పట్టదు, నీళ్ళు పోసుకొని తిన్నట్లయితే ఉంటుంది. అలా కాకోకుండా ఇలా బాగా మరిగించుకోవాలి. నూనె అనేది బయటకు తేలేంత వరకు. దీంట్లో నేను కొంచెం మసాలాలు కూడా యాడ్ చేసుకున్నాను. గరం మసాలా ఉంటుంది కదా, అదైతే ధనియాల పొడి, గరం మసాలా అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం టేస్ట్ అయితే పెరిగిద్ది. దీంట్లో మీకు ఇంకా కావాలి అనుకుంటే కొత్తిమీర అయినా పుదీనా ఏమైనా ఉన్నా కానీ యాడ్ చేసుకున్నా పర్లేదు, మీ టేస్ట్కి తగ్గట్లు. చూస్తున్నా కదా పులుసు కూడా ఎంతో లేదు, గుజ్జుగా గ్రేవీ టైప్లో ఉంది. ఇది మనం చపాతీలోకి లేకపోతే రోటీలోకి రైస్లోకి దేంట్లో అయినా బాగుంటుంది. ప్రిపేర్ చేసుకొని తినొచ్చు, ఈజీగా కూడా అయిపోద్ది త్వరగా. చాలా ఎమ్మి చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తుంటేనే చూడండి, ఎక్కువ కర్రీ కన్నా ఎగ్స్ ఎక్కువగా ఉన్నట్లు ఉన్నాయి కదా. తక్కువ ఎగ్స్ ఉన్నప్పుడు కూడా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది చూస్తున్నారు కదా ఎంత స్మూత్గా ఉందో, చాలా స్మూత్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి, ప్రెస్ చేస్తే కూడా లోపల ఉన్న రసం కూడా బయటకు వస్తుంది. సూపర్గా ఉంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో అయితే రాయండి. నా వీడియోని అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. Bye bye.